ఏఓబీలోనే అత్యధిక శాతం ఈ ప్రాంతం నుంచి రవాణా. వైకాపా ప్రభుత్వ హయాంలో గంజాయి విస్తృతికి ఇదే నిదర్శనం. స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక 2023-24లో వెల్లడి. దేశవ్యాప్తంగా దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్న గంజాయిలో అత్యధిక శాతం ఏఓబీ నుంచి అక్రమ రవాణా అయ్యిందేనని స్మగ్లింగ్ ఇన్ ఇండియా 2023-24 నివేదిక వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో సాగే శీలావతి రకం గంజాయి పెద్ద ఎత్తున పట్టుబడుతున్నట్టు పేర్కొంది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఏడాది మార్చి 30 మధ్యకాలానికి సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఈ నివేదికను రూపొందించి బుధవారం విడుదల చేసింది. వైకాపా ప్రభుత్వంలో ఏపీలో సాగే గంజాయి దేశవ్యాప్తంగా ఎంత విస్తృత స్థాయిలో రవాణా అయిందో చెప్పేందుకు ఈ నివేదిక నిదర్శనం. డిఆర్ఏ గత ఏడాది నవంబర్లో విజయవాడ శివార్లో 731 కిలోలు, నాగపూర్ జబల్పూర్ జాతీయ రహదారి మీద 386.29 కిలోలు, టోర్ఖేడి టోల్ ప్లాజా దగ్గర ఒకసారి 520 కిలోలు, మరోసారి 975.5 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకుంది. మొచ్చికి కేసులను విశ్లేషిస్తే ఈ సరికంతా ఏఓబీ నుంచి వచ్చిందని తేలింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇడుక్కి గోల్డ్, మైసూర్ గోల్డ్, శీలావతి. ఇందులో ఇప్పటికీ పత్రికలు చేస్తున్న తప్పు, అలాగే రాజకీయ నాయకులు చేస్తున్న తప్పు ఏంటంటే గంజాయి ఇంతకుముందు ఇదే గంజాయి గురించి అయ్యన్న పాత్రుడు ఆనాడు విమర్శించారు. గంజాయి అక్రమ రవాణా అన్నటువంటిది ఎవడు అధికారంలో ఉన్నా జరుగుతూనే ఉంది. అక్రమ రవాణాకి కారణమవుతున్నటువంటిది పంట, ఆ పంట ఏఓబీలోనే ఉంది. ఆంధ్ర, ఒరిస్సా పోలీసులు అలాగే టోటల్గా సైన్యం అంతా కలిసి అటాక్ చేసి కంట్రోల్ చేస్తేనే సాధ్యమవుతుంది. కానీ అలా చేయకుండా దాని చుట్టూ రాజకీయాలు నడుపుకుంటూ పత్రికలు కూడా దారి తప్పి కేవలం దీంట్లో రాజకీయ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ కూర్చుంది. ఈ మధ్యన దొరికిన గంజాయి అంతా ఎవరిదంటారు? అప్పుడు తెలుగుదేశం వాళ్ళు పండించిందంటారా? ఇక్కడ తెలుగుదేశము పండించదు, వైసీపీ పండించదు. ఆ ప్రాంతంలోని అన్ని పార్టీల వాళ్ళకి విషయం తెలుసు. ఏఓబీ ప్రాంతంలోనే తెలిసిన పదే పదే దొంగ వార్తలతో కాలక్షేపం చేస్తున్నారు, కానీ అసలైనటువంటి అంశాన్ని మాత్రం టచ్ చేయట్లేదు. ఆ గిరిజనులు దాని మీద ఆధారపడిపోయారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి వాళ్ళని అందు నుంచి యువతలకి తీసుకురావాలి. ఆ ప్రయత్నం ప్రారంభమైంది, కానీ అందులో ఎంతవరకు సక్సెస్ అన్నటువంటిది రాబోయే ఏళ్లలోనే చూడాల్సింది. అయితే సర్వే చేయకుండా